నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. యాషువా మెస్సీయ పేరిట అందరికీ షబ్బాత్ షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యూదుల షబ్బాత్ క్రైస్తవులకు అవసరమా అనే ప్రశ్నాత్మకమైన జీవవాక్య సందేశమును ధ్యానించుకుందాం. ప్రియులారా, రోమన్ల సిద్ధాంతాలతో మరియు ఆచారాలతో నిర్మితమైన క్రైస్తవ్యం బైబిల్ సిద్ధాంతాలలో ఒకటైన షబ్బాత్ ఆరాధన గూర్చి, అనగా విశ్రాంతి దినాన్ని గూర్చి తప్పుగా అర్థం చేసుకుంటూ దాని గూర్చి క్రైస్తవ సమాజానికి తప్పుడు సందేశాన్ని అందిస్తున్నారు సోకాల్డ్ బోధకులు. షబ్బాత్ యూదులది, క్రైస్తవులకు అది అవసరం లేదని బోధిస్తున్నారు. అయితే ప్రియులారా, షబ్బాత్ యూదులదా లేక అందరిదా? యూదుల కొరకు మాత్రమే నియమించబడిందా లేక అందరి కొరకు నియమించబడిందా అనే సత్యాన్ని వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనములు. మరియు షబ్బాత్ దినము అనగా విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన గాని మనుష్యులు షబ్బాత్ దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు అనగా యాషువా మెస్సీయ గారు షబ్బాత్ దినమునకు అదోనై అనగా అధిపతి అయి ఉన్నాడని చెప్పాను. ప్రియులారా, యాషువా గారు షబ్బాత్ దినము మనుషుల కొరకే నియమింపబడెను అని అన్నాడు, కానీ యూదుల కొరకు అనలేదు అనే విషయాన్ని క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. ఒకవేళ యూదుల కొరకే అని అనుకుంటే మరి యాషువా గారు చెప్పిన ఆ మనుషులు యూదులు మాత్రమేనా? క్రైస్తవులు మనుషులు కారా? ఆలోచించండి. షబ్బాత్ దినమును యాషువా గారు గాని ఆయన శిష్యులు గాని మార్చినట్లుగా కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? యూదా జాతి అనేది ఏర్పడక మునిపే ఎలోహిం షబ్బాత్ దినమును ఏర్పాటు చేశాడు, దానిని ప్రత్యేకపరిచాడు, దానిని ఆశీర్వదించాడు అని రాయబడి ఉంది. అక్కడ ఆరాధనా దినమని చెప్పలేదు కదా అని ఆలోచించకండి. దాని గురించి మరిన్ని వివరాలు త్వరలో మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు నేను కూడా ఆదివారమునే ఆరాధనకు వెళ్లేదాన్ని. బైబిల్ చెప్పే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత షబ్బాత్ను ఆచరిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యాన్ని పరిశీలించండి, సత్యాన్ని గ్రహించండి. షబ్బాత్ మనుషుల కొరకని, ఆ మనుషులలో నేను కూడా ఒకదానిని మరియు ఒకడిని అనుకొని ఆచరించి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని యాషువా మెస్సీయ పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, షబ్బాత్ దినము మనుషుల కొరకని నేను మనిషినే అని గ్రహించి అది యూదులకు మాత్రమే కాదు అని తెలుసుకుని ఆచరించే ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి సత్యాన్ని గ్రహించలేని వారి మనోనేత్రాలు తెరచి అది మనుషుల కొరకే అని గ్రహించే హృదయాన్ని వారికి దయచేయమని యాషువా మెస్సీయ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యాషువా మెస్సీయ నామం పేరిట అందరికీ షబ్బాత్ షలోం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.